హాయ్ హలో నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఇది నేను అప్లోడ్ చేస్తున్న ఫస్ట్ వీడియో అండి. నేను యూకేలో ఇంగ్లాండ్లో ఉన్న డర్డెల్డోర్కి ఫస్ట్ టైం ట్రిప్ వెళ్ళాను అనమాట. సో అప్పుడు రికార్డ్ చేసిన వీడియో ఇది. అసలు అంటే ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళిన ట్రిప్ ఇది, సోలో ట్రిప్. సో నేనేమనుకున్నానంటే ఇది డర్డెల్డోర్ అంటే నథింగ్ బట్ ఇది ఒక బీచ్ లాగనమాట. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మనకి ఒక ఆర్కిటెక్చర్ ఉంది ఇక్కడ, విచ్ ఇస్ న్యాచురలీ ఫార్మ్డ్ అనమాట. అది మనకి చూసినప్పుడు ఎలా ఉంటుందంటే డైనోసార్ వెళ్ళి నీళ్ళు తాగుతున్న ఫీలింగ్ వస్తుంది అనమాట అది చూసినప్పుడు. సో ఇది స్పెషాలిటీ ఇక్కడ. సో చాలా ఫేమస్ అనమాట యూకేలో. సో చూద్దాం కదా అని చెప్పేసి వెళ్ళాను. సో వెళ్ళేటప్పుడు ఏమనుకున్నానంటే మేబీ మనము డర్డెల్డోర్ పార్క్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక 10-15 minutes నార్మల్గా వాక్ చేస్తే సరిపోద్ది, మనం లొకేషన్కి వెళ్ళిపోతాము అండ్ మనం వ్యూని ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నా. చూస్తే కొండలు గుట్టలు ఏవేవో ఉన్నాయి. ఎక్కి దిగే పాటికి ఇంకా ఎక్కగలను లేదో అన్నంత డౌట్ వచ్చింది. సో నాకు ఇది ఫస్ట్ టైం ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఈరోజు అర్థమైంది ట్రెక్కింగ్ అంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి. నేను ఇన్ని రోజులు వీడియోలో చూసి ఏముంది మరీ స్టిక్కలు పట్టుకొని నడిచేంత కష్టంగా ఉంటుందా అనుకున్నా. కానీ ఈరోజు తెలిసింది అసలు ట్రెక్కింగ్ అంటే ఏంటి, ఎందుకు దానికోసం అంత ప్రాక్టీస్ తీసుకుని మరీ ట్రెక్కింగ్కి వెళ్తారు అని చెప్పేసి. చాలా కష్టం అండి. ఇఫ్ అట్ ఆల్ మీరు డర్డెల్డోర్కి వెళ్ళాలని ప్లాన్ చేస్తూ ఉంటే ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. ఎందుకంటే నాకు తెలియకుండా వెళ్ళాను అండ్ ఇట్ వాస్ ఎ సర్ప్రైజ్ ఫర్ మీ. బట్ ఎండ్ ఆఫ్ ద స్టోరీ, అంత కష్టపడి ఎక్కి నడిచి అంత దూరం వెళ్ళిన దానికి ఆ వ్యూ ఉంది చూసారా, చెప్పలేనండి బాబు, ఎక్స్ప్లెయిన్ చేయలేను, మాటల్లో చెప్పలేనంత ఒక న్యాచురల్ బ్యూటీ అది. నాకు తెలిసి చెప్పడం కంటే చూసి ఎక్స్పీరియన్స్ చేస్తే ఆ ఫీలింగ్ ఏంటో అనేది తెలుస్తుంది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అక్కడికి వెళ్ళే ముందు నేను కూడా చాలా వీడియోస్ ఫొటోస్ చూసి వెళ్ళాను, కానీ అక్కడ లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఈ వ్యూ ఉంది చూసారా, అసలు మాటలు లేవండి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. మాటల కంటే మీరు వెళ్ళి చూసి ఎక్స్పీరియన్స్ అయితే అది ఇంక వేరే లెవెల్లో ఉంటుంది. ఐ హోప్ మీరు ఇంగ్లాండ్లో ఉంటున్నట్లయితే ప్లీజ్ డూ విజిట్ దిస్ ప్లేస్ అండ్ ఎంజాయ్ ద నేచర్.